అనేక మంది యూదులు ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. వెంటనే సమాజ మందిరంలోకి వెళ్ళిపోయి యేసే క్రీస్తని, ఆయనే మెస్సయ్య అని లేఖనంలోని దృష్టాంతములను చూపించి వారిని ఒప్పిస్తూ తర్కిస్తూ వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి ఇక్కడ ఉంది. అయితే దమస్కులో తాను కొన్ని రోజులు ఉండిన తర్వాత ఆయన ఏమయ్యారు, ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారనేది ఇక్కడ లేదు. కానీ ఇదే విషయాన్ని గలతీయులకు రాసిన పత్రికలో మనము చూడొచ్చు. గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాం రండి. 17వ వచనం, దమస్కు నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన అంటే, దమస్కు నుంచి అరేబియా దేశానికి వెళ్ళాడు. చూడండి, నాకంటే ముందుగా ఉన్న అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశానికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. దమస్కులో కొన్ని దినాలు ఉన్నాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు పౌలు గారు? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడంటే 3 సంవత్సరాలు అరేబియా దేశంలో ఉంటాడు ఆయన. ఆ 3 సంవత్సరాలు ఆయన ఏం చేశాడంటే సహవాసం, యేసుతో సహవాసం, ఎన్నో ప్రత్యక్షతలు, ఎన్నో అనుభవాలు నాకు క్రీస్తు చూపించారు. ఆయన దర్శనంలో ఎన్నో నాకు కలిగినాయి. అంటే మానసికంగా తన్ని స్థిరపరచుకున్నాడు ఆయన, మానసికంగా క్రీస్తులో స్థిరపడిపోయాడు ఆయన. ఎన్నో ప్రభు చేత ఎంతో బోధింపబడ్డాడు, ఎన్నో దర్శనాలు, ఎన్నో ఉపదేశాలు క్రీస్తుతో సహవాసం చేసి తను మానసికంగా ఎంతో స్థిరపడ్డాడు పౌలు గారు. అరేబియా దేశంలో క్రీస్తుతో సహవాసం. మీరు యేసుక్రీస్తుని కూడా మనం చూసినట్లయితే ఇదే విషయాన్ని మనం ఒకసారి ధ్యానించినట్లయితే యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే మనం చూస్తాం. ఆయన బాప్తీసం తీసుకున్నాక ఇదే విషయాన్ని, ఆయన బాప్తీసం తీసుకున్నాక ఆయన 40 దినాలు అరణ్యానికి కొనిపోబడతాడు. ఆ 40 దినాలు కూడా ఆయన ఏమీ తినలేదు అని రాయబడి ఉంటుంది. ఆయన ఏమీ పుచ్చుకోలేదు. ఆ తర్వాత శోధకుడు వచ్చాడు, శోధించాడు. వాడికి అర్థమైపోయింది, నా పప్పులేమీ ఈయన దగ్గర ఉడకవు, ఈయన దైవ కుమారుడు, పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు, ఈయన మనం ఏమీ చేయలేమని చెప్పి అక్కడి నుంచి అనేక నేత్రాశ, ధనాశ, జీవపుటము అన్ని యేసుక్రీస్తునకు ముందు పెట్టి ఆయన ఆకలితో ఉండగా ఇవన్నీ చేయిస్తాడు. ఆ శోధనను జయించి జయవీరుడిగా, జయశాలిగా యేసుక్రీస్తు అక్కడి నుంచి మనకు కానానే ఊరికి వచ్చేస్తాడు. అక్కడికి వస్తాడు. మొదటిగా సూచక్రియ అక్కడ చేస్తాడు కదా. అంటే యేసుక్రీస్తు 40 దినాలు అరణ్యంలో ఏం చేశాడంటే సహవాసం. ఎవరితో? దేవునితో సహవాసం. ఆయన దేవునితో 40 రోజులు దేవునితో సహవాసం చేశాడు. ఆయన దేవుని ప్రార్థనలో, ఫాస్టింగ్లో ఉంటూ దేవుని శక్తిని పొందుకున్నాడు. అందుకనే శోధనను, అపవాదిని జయించి వాడిని తొక్కి జయశీలుడిగా అక్కడి నుంచి రావడం అనేది మనం చూస్తాం. మరి పౌలు గారు దమస్కులో కూడా పౌలు గారు అదే విధంగా అరేబియా దేశంలో దేవునితో సహవాసం అక్కడ 3 సంవత్సరాలు ఉండిన తర్వాత ఆ తర్వాత ఏం జరిగింది అని చెప్పంటే మనం చూసినట్లయితే వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని, గలతీయులకు రాసిన పత్రిక 17వ అధ్యాయం, వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అంటాడు. అంటే దమస్కు నుంచి అరేబియాకి వెళ్ళారు, అరేబియా నుంచి మళ్ళీ తిరిగి దమస్కునికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే తను అక్కడ కొన్ని రోజులు ఉందాము అని చెప్పి వచ్చాడు. ఆ విషయాన్ని అక్కడ దమస్కులో తను అడుగు పెట్టినప్పుడు అక్కడ పౌలు గారు అక్కడ ఖాళీగా ఏం లేరండి. దమస్కు వచ్చారు. వెంటనే అక్కడ ఉన్న వారందరికీ యేసే క్రీస్తు, యేసు ద్వారానే రక్షణ, ఏసే, ఒకప్పుడు నేను హింసకుణ్ణి, ఒకప్పుడు నేను దోషకుణ్ణి, ఒకప్పుడు క్రైస్తవ అంటే పడిన వాడని, అయినప్పటికీ ఏసే క్రీస్తు అని చెప్పి వారికి దృఢ సాక్ష్యం ఇస్తూ, తర్కిస్తూ, వాదిస్తూ, ఒప్పిస్తూ ఉన్న సమయంలో వారందరికీ అర్థమై, యూదులందరూ కూడా ఏంటి, మనం తయారు చేసిన సాధనం, మనం పెంచి పోషించి మనం వీడిని ఇలా తయారు చేస్తే క్రైస్తవం మీదకి విడిచిపెడితే వీడు క్రైస్తవుడుగా మారిపోయి ఇప్పుడు మన మీదకే దాడి చేస్తున్నారని చెప్పి వాళ్ళందరూ కూడా పన్నాగం పన్ని పౌలు గారిని చంపేద్దామని చెప్పి ఒక పన్నాగం పన్నారండి. అదే విషయాన్ని ఎక్కడికి, దమస్కు నుంచి అరేబియా దేశానికి వెళ్ళారు. అరేబియా దేశం నుంచి మళ్ళీ దమస్కుకు వచ్చినప్పుడు అక్కడ అతను యేసే క్రీస్తుని లేఖనంలో దృష్టాంతంలో ఇప్పి వారికి చెప్తున్నప్పుడు యూదులు మండిపడి చంపేద్దామని చెప్పి పన్నాగాలు పొందుతున్నారు. 2 కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం మనం చూసినట్లయితే విషయం మనకు తెలుస్తుంది. 31వ వచనం, నేను అబద్ధమాడుట లేదని నిరంతరము స్థితిపడుతున్న మన ప్రభువు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును.
దమస్కులో అరేతాను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలి ఉంచి దమస్కుల పట్టణమును భద్రము చేసెను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోతిని. ఎక్కడికి? దమస్కుకు వచ్చాడు. యేసుక్రీస్తుని బోధిస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా రగిలిపోయారండి. పట్టుకొని చంపేద్దాం, పౌలు చావాల్సిందే, పౌలు చావాల్సింది, వీడి చావాల్సిందని చెప్పి. బైబిల్ అండి ఎంత చారిత్రాత్మకమైన గ్రంథమో. మనకు అప్పుడు ఎవరున్నారు, అప్పుడు అక్కడ ఎవరు పరిపాలిస్తున్నారు అనేది కూడా ఇక్కడ దమస్కులో ఎవరు పరిపాలిస్తున్నారంటే అరిత అనే ఒక రాజు. ఆ రాజు కింద ఉన్న అధిపతి పట్టగోరి రాత్రి పగళ్ళు ద్వారం దగ్గర పౌలు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు పట్టుకుందామా, ఎప్పుడు చంపేద్దామని చెప్పి రేయి పగళ్ళు పౌల్ని పడదామని చెప్పి పట్టుకుందామని చెప్పి కావలి కాస్తున్న వేళలో పౌలు గారు అక్కడ పరిచయం చేస్తున్న సమయంలో తనకి శిష్యులుగా ఉండటం, అనేక మంది శిష్యులుగా మారటం, పౌలు గారికి ఉపచారం చేయడం, వాళ్ళకి ఈ విషయం తెలియడం, పౌలు గారికి ఈ విషయం తెలియడం, అక్కడి నుంచి పౌలు గారిని తప్పించేయడం. అక్కడి నుంచి తప్పించుకున్న పౌలు మొదటిసారిగా ఎక్కడికి వస్తాడు అంటే ఫస్ట్ టైం పౌలు గారికి ప్రాణ అపాయము, చంపేద్దామనే కుట్ర దమస్కులోనే జరిగింది. దమస్కులోనే ఫస్ట్ టైం ప్రాణాపాయం, ప్రాణం తీసేద్దామని చెప్పి దమస్కీయులు పట్టణాన్ని గస్తీ కాచారు. అక్కడి నుంచి శిష్యుల ద్వారా తప్పించుకున్న పౌలు గారు ఎక్కడికి అడుగు పెడుతున్నారంటే యెరూషలేములో ఫస్ట్ టైం కేఫాను పరిచయం చేసుకుందాం, అక్కడ ఉన్న అపోస్తులను పరిచయం చేసుకుందాం, ఫస్ట్ టైం ఆయన యెరూషలేములో అడుగు పెడతారండి. అదే విషయాన్ని మనం గలతీయులకు రాసిన పత్రికలో మనం చూడొచ్చు. గలతీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే అటుపైన 3 సంవత్సరాలు అయిన తర్వాత కేఫాను పరిచయం అక్కడికి 3 సంవత్సరాలు అయిపోయింది. అటుపైన 3 సంవత్సరాలు అయిన తర్వాత కేఫాను పరిచయం చేసుకున్న వాళ్ళని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 రోజులు దినములుంటిని అతన్ని తప్ప అపోస్తుల్లో మరి ఎవరిని నేను చూడలేదు. కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రమును చూచి తిని నేను మీకు వ్రాయిచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడట్లేదు. దమస్కులోంచి తప్పించుకు ప్రాణాలతో బయటపడిన పౌలు యెరూషలేములో అడుగుపెట్టాడు. యెరూషలేములో అడుగుపెట్టినప్పుడు తను ఎవరిని చూడలేదు. కానీ ఫస్ట్ టైం కేఫాను పరిచయం చేసుకోవాలి అని చెప్పి వచ్చినప్పుడు 15 రోజులు. అదే సమయంలో బర్నబా గారు, కేఫా గారు, అలాగే యాకోబు, ప్రభు సహోదరుడైన యాకోబు నేను చూశాను, వారితో పరిచయం, అక్కడ 15 రోజులు ఉన్నాను, అక్కడ పరిచర్య. అప్పుడు కూడా అండి పౌలు గారు పరిచర్య మానలేదండి. మనం ఇదే అక్కడ కూడా పౌలు గారితో పేతురు గారితో ఉంటూ అనేక విషయాలు నేర్చుకుని ప్రభు గురించి క్షుణ్ణంగా పౌలు గారి దగ్గర అడిగి అంటే అక్కడ వారు ఇలా రాయబడలేదు. కానీ వారితో సహవాసం, పౌలు గారిని పేతురు గారిని పరిచయం చేసుకొని ఆయన దగ్గర నుంచి అనేక విషయాలు మాట్లాడి డిస్కషన్ చేస్తూనే అక్కడ ఉన్న యూదులకి పౌలు గారు ఒప్పిస్తున్నారు. పౌలు గారు అక్కడ ఉన్న యూదులకి కూడా యేసే క్రీస్తుని దృఢ సాక్ష్యం ఇస్తూ అనేక మందిని ఒప్పింపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆయన. ఆ విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అక్కడ ఏమైందంటే అదే సమయంలో ఇప్పుడు అక్కడ పౌలు గారు ఇప్పుడు యెరూషలేముకి ఫస్ట్ టైం వెళ్తున్నాడండి. ఫస్ట్ టైము ఆ యెరూషలేములోకి వెళ్ళి కేఫా గారిని పరిచయం చేసుకోవాలి అని అనుకుంటూ, ఆ అపోస్తులను పరిచయం చేసుకుందామని చెప్పి అనుకుంటూ వెళ్తున్న వేళ ఆయన హృదయంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు బయలుదేరుతా ఉన్నాయి. కారణం ఏంటి అంటే తను ఎలా బయలుదేరాడు, అసలు నేను ఇక్కడి నుంచి నేను ఆ దమస్కు పట్టణానికి ఎలా బయలుదేరాను, ఎన్నో ఆలోచనలతో మళ్ళీ ఈ యెరూషలేముకి అతను వస్తున్నాడు. దమస్కు నుంచి ఈ యెరూషలేముకి వస్తున్నాడు. ఎన్నో ఆలోచన తన హృదయంలో మెదులుతున్నాయి. నేను ఎందు నిమిత్తము దమస్కుకు వెళ్ళాను, ఏ పని చేయడానికి, ఎవరిని హింసించడానికి వెళ్ళాను, క్రైస్తవుల్ని హింసించడానికి వెళ్ళాను. అంత మంచి మనిషి అయిన స్టెఫెను చావుకి కారుకున్నయ్యాను. ఇప్పుడు అక్కడ గమానియేలు గారు ఉంటారు, నా గురువు గారు. ఆయనకి నేనేం సమాధానం చెప్పాలి? అక్కడ నా తోటి వయస్కులు అక్కడ ఉంటారు,
వారు నన్ను అడిగితే ఏంటి నీ ఎలా ఏంటి అని అడిగితే ఏం చెప్పాలి అనేక ఆలోచనలతో సతమతం అయిపోతాడు. పైపెచ్చు ఇప్పుడు క్రైస్తవులు నన్ను అంగీకరిస్తారా? క్రీస్తు శిష్యుడైన వాళ్ళందరూ కూడా నన్ను, క్రీస్తు శిష్యులుగా ఉన్నవారు నన్ను అంగీకరిస్తారా? వారిని నేను హింసించిన వాడిని కదా, వారిని నేను దూషించిన వాడిని కదా, వారిని చిత్రహింసలు చేసిన వాడిని కదా, వారిని బాధ పెట్టిన వాడినిగా ఉన్నాను, వారిని ఆఖరికి చంపిన వాడిగా నేను ఉన్నాను కదా, వీరు నన్ను ఇప్పుడు అంగీకరిస్తారా అని చెప్పి అనేక ఆలోచనలతో పౌలు గారు యెరూషలేములోకి అడుగు పెడతారండి. అలా అడుగు పెట్టిన పౌలు గారిని దగ్గరికి అలా అడుగుపెట్టిన పౌలు గారిని చూసిన వాళ్ళందరూ కూడా భయపడిపోతారండి. పౌలు గారిని చూసిన వాళ్ళందరూ భయపడిపోతూ అని చెప్పి క్రైస్తవులుగా ఉన్నవారు కూడా దగ్గర రావడానికి కూడా జడిసే పరిస్థితి ఆ రోజు ఉందండి. ఎవరు కూడా పౌలు గారిని చేర్చుకోవట్లేదు, శిష్యుడిగా అంగీకరించట్లేదు. కారణం అతను గతంలో ఉన్న అతని జీవిత విధానాన్ని చూసి అప్పుడు వారందరూ భయపడిపోతున్నప్పుడు అప్పుడు అక్కడ మంచి సాక్ష్యం పొందిన వాడిగా ఒకడు ఉన్నారండి. ఆయనే ఆదరణ పుత్రుడు బర్నబా గారు నిశితముగా క్షుణ్ణంగా పౌలు గారిని పరిశీలిస్తున్నాడండి. దగ్గరికి వెళ్ళాడు, పౌలు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. అసలు ఏం జరిగింది అని చెప్పి పౌలు గారిని అడిగినప్పుడు పౌలు గారు అవన్నీ తన దమస్కులో జరిగిన కార్యాలు, తన ఈ విధంగా ఈ ప్రభు మార్గాన్ని బోధించడం, ఇవన్నీ కూడా సువివరముగా తెలుసుకున్న బర్నబా గారే ఫస్ట్ టైం పేతురు గారి దగ్గరికి పౌలు గారిని తీసుకెళ్ళటం, పౌలు గారిని పరిచయం చేయటం, పౌలు గారు చేసిన పరిచర్య గురించి పేతురు గారితో చెప్పడం, పేతురు గారికి పరిచయం చేసి అక్కడ 15 రోజులు అక్కడ ఉంటున్న సమయంలో యూదులకి మళ్ళీ సువార్తను ప్రకటించడం, సమాజ మందిరంలోకి వెళ్ళి యేసే క్రీస్తుని దృఢ సాక్ష్యము ఇస్తున్న వేళ అనేక మంది అక్కడ కూడా పౌలు గారికి వ్యతిరేకత ఏర్పడిపోయింది. ఏంటి, మేము వదిలిన బాణం, మేము వదిలిన మేము క్రైస్తవ్యం మీదకి క్రీస్తు బిడ్డల మీదకి చంపేయాలని మేము వదిలిపెట్టిన ఈ సాధనం మళ్ళీ మాకే వచ్చి మమ్మల్ని ఈ సాధనంగా వీడు తయారయ్యి వీడే మమ్మల్ని ఆయన నమ్ముకోమని తర్కిస్తున్నాడు, వాదిస్తున్నాడు అని చెప్పి గ్రీకు భాష మాట్లాడే యూదులతో తర్కిస్తూ వాదిస్తున్నప్పుడు వారందరూ తట్టుకోలేకపోయారండి. చంపేద్దాం, వీడిని ఉంచకూడదు, పౌలుని ఉంచకూడదు, పౌలుని చంపేద్దామని చెప్పి వాళ్ళు అక్కడ పన్నాగాలు పన్నుతున్న వేళ ఈ విషయం కాస్త పేతురు గారికి తెలిసింది. బర్నబా గారికి తెలిస్తే వాళ్ళు అక్కడి నుంచి పౌలు గారిని కైసరయాకు తీసుకొచ్చి అక్కడి నుంచి శిష్యులు పౌలు గారు, పేతురు గారు, బర్నబా గారు, అలాగే కొంతమంది శిష్యులు కూడా పౌలు గారిని అక్కడి నుంచి కైసరయాకు తీసుకురావడం, అక్కడి నుంచి తన సొంత పట్టణమైన తార్సు పట్టణానికి ఆయన్ని పంపించేయడం జరుగుతుంది. మరి పౌలు గారు తార్సు పట్టణానికి వెళ్ళి ఏం చేశారు? అక్కడ కూడా సువార్తనండి. ఆయన జైల్లో పెట్టండి, అక్కడ సువార్త చెప్తారు. ఆయన బంధించండి, అక్కడ సువార్త చెప్తారు. ఆయన్ని సమాజంలో ఉంచండి, ఆయన అక్కడ కూడా సువార్త చెప్తారు. ఒకప్పుడు పౌలు సువార్తకు వ్యతిరేకి. నేను కూడా మనం నేర్చుకోవాల్సింది, మనం మనసు మార్చుకున్నాక యేసుని ప్రకటించాలి, క్రీస్తుని మనం అనేక మందికి చూపించాలి. అదే ఆయన కోరుకుంటాడు ప్రభు. మారిన ఆ రోజు ఆ సేన అనే దెయ్యం పట్టినవాడు ఆ దెయ్యం నుంచి విడిపించబడిన తర్వాత దెకపోలి అంటే 10 స్థలాలు కలిసే స్థలానికి అక్కడ నుంచొని అనేక మందికి 10 ప్రాంతాల వారికి ప్రకటన చేస్తాడు. నేను మారాను, నన్ను విడిపించిన నాదుడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పి ప్రకటన చేసి అనేక మందిని మార్చేశాడు. అలాగే సమరయ స్త్రీ ఆ ఊరంతటిని మార్చేసింది. కారణం ఏంటంటే ప్రభు దర్శించిన ఏ ఒక్కడు కూడా కామ్గా ఉండడు, అనేక మందికి ప్రకటిస్తారు. ఆ రోజు పౌలు గారిని ఎవరైతే అక్కడ పౌలు గారు తన మారి తార్సు పట్టణానికి వెళ్ళిపోయిన తర్వాత తార్సులో కూడా అనేక మంది యూదుల్ని, గ్రీకు భాష మాట్లాడే యూదులకి యేసే క్రీస్తు మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు, ఆ మెస్సయ్య ప్రభు అయిన యేసుక్రీస్తే వచ్చేసారు, ఆయన వచ్చారు, మరణించారు, తిరిగి లేచి వెళ్ళిపోయారు, మీరు విశ్వసించండి, మీరు ఎవరి కోసం మీరు ఎదురు చూడక్కర్లేదు. మనకి యెషయా గ్రంథంలో కావచ్చు, అలాగే మోషే గారు ప్రవచించిన నాలాంటి ప్రవర్తన మోషే చెప్తున్నాడు, మీలాంటి ప్రవర్తన దేవుడు మోషేకి చెప్తున్నాడు, నీలాంటి ప్రవర్తన వారి సహోదరులు వారి కొరకు నేను పుట్టిస్తాను అని చెప్పి అలాగే దేవుడు చెప్పడం. అలాగే యెషయా గ్రంథంలో కూడా చెప్తారు కదా, యెషయా ప్రకటిస్తాడు కదా, కన్యక గర్భవతి కుమారుని కన్ను అతనికి ఇమానుయేలుని పేరు పెడతారు అంటగా భాషాంతరమున దేవుడు తన ప్రజలకు తోడుగా ఉంటాడని చెప్పి అనేక, అలాగే 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా చెప్తాడు కదా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు దేవుడు, ఆయన సమాధానకర్త, ఇవన్నీ ఆయనకి అని ప్రవచించడం. ఆ లేఖనంలోని దృష్టాంతములన్నిటినీ ఆయన ఎవరో కాదు, మెస్సయ్య వచ్చారు, మీ కొరకు ఆయన మీకోసం బోధించారు, మీరు ఆయన అంగీకరించలేదు, సిలువ వేశారు, ఆయనే ఈయన అని చెప్పి లేఖనంలోని దృష్టాంతములు ఎత్తి చెప్పుతున్న వేళ
పౌలు మీద కక్షగట్టి గ్రీకు భాషలో మాట్లాడేవారు అక్కడ కూడా తార్సులో కూడా ప్రకటిస్తూ అనేక మందిని క్రీస్తు వైపుకి తిప్పడం, క్రీస్తులోకి నడిపించడం చేస్తూ పౌలు గారు తార్సులో ఉంటారు. ఆయన తార్సులో ఉంటున్న సమయంలో ఈలో మనకి ఏం జరుగుతుంది అంటే 7వ అధ్యాయం మనం చూసినట్లయితే 7వ అధ్యాయంలో అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫెను యొక్క చావు, చనిపోవడం, క్రీస్తు నామాన్ని బట్టి అక్కడ ఉన్న వారందరికీ యూదులకి దృఢ సాక్ష్యం ఇచ్చినప్పుడు వాళ్ళందరూ తట్టుకోలేక స్టెఫెన్ను రాళ్లతో పెట్టి కొట్టి చంపేశారు. దానికి సౌలు సమ్మతి తెలుపుతాడు. ఆ తర్వాత మనం చూస్తే 8వ అధ్యాయం మనం 8, 9, 10, 11 అధ్యాయాలు చూస్తే పౌలు యొక్క జీవిత మార్పుని గురించి అక్కడ ఆయన ఈ విధంగా మారారు, ఈ విధంగా ఆయన మార్పు చెందారని ఈ 4 అధ్యాయాలు మనకి తెలుపుతాయి. అయితే 8వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనకి ఏం కనిపిస్తుంది అంటే ఆ రోజు యెరూషలేము ఉన్న సంఘానికి గొప్ప హింస కలుగుగా, ఆ హింస కలుగు చేసిన వాడు ఎవరో కాదు, పౌలు గారే. ఆ రోజున్న యెరూషలేములో సంఘానికి గొప్ప హింస కలుగుగా అపోస్తులు తప్ప మిగతా వారందరూ కూడా యూదయ సమరయ దేశాలకు చెదిరిపోయారు. అలా చెదిరిపోయిన వారు ఏం చేశారు? సువార్తను, అంటే అపోస్తులు తప్ప, అంటే శిష్యులుగా ఎవరైతే వీళ్ళు ఉన్నారో, ఫిలిప్పు కావచ్చు, వీళ్ళందరూ కూడా శిష్యులు వెళ్ళి అనేక ప్రాంతాలకు అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతే యూదులకి అందరికీ యూదులకే సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని క్రీస్తు గురించి చెప్పి వారికి బోధిస్తున్న వేళ అనేక మంది శిష్యులుగా మారుతున్నారు వీరి ద్వారా. ఆ విషయం మనం ఎక్కడ చూడొచ్చు అంటే అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం మనం చూసినట్లయితే ఈ విషయం మనకి తెలుస్తుంది. మనకు చూస్తే అతని 11వ అధ్యాయం మనం చూస్తే ఆ విషయం మనకు తెలుస్తుంది. 11వ అధ్యాయము 19వ వచనం. 11వ అధ్యాయం 19వ స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఫినికే, కుప్ర, అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించిర్రి. బర్నబా గారు, పేతురు గారు, యాకోబు గారు యెరూషలేములో ఉంటే అక్కడ నుంచి హింస కలిగినప్పుడు అక్కడి నుంచి వచ్చిన ఈ శిష్యులు ఎక్కడికి వచ్చారు? యూదయ సమరయ ప్రాంతాలకు వచ్చేసి ఇక్కడ అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అలాగా సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏం జరిగింది అంటే వారిలో కొంతమంది, అంటే కుప్రయిల్లో కొందరును, కురేనీల్లో కొందరును వాక్యాన్ని అంగీకరించారండి. క్రీస్తుని అంగీకరించి క్రీస్తుని విశ్వసించి క్రీస్తు మార్గంలో నడుస్తున్నారండి. వీరు వచ్చి వారికి వాక్యం చెప్తే వీరు మారి వీరు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారంటే అంతియొకకి వెళ్ళి, అంతియొకలో కూడా ఈ విశ్వాసులు, శిష్యులు కాదండి, ఈసారి విశ్వాసులు వెళ్ళి అంతియొక పట్టణంలో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అనేక మంది మారిపోతారండి. అంటే మనం ఏం అర్థమవుతుంది? పాస్టర్ గారే వాక్యం చెప్పక్కర్లేదు, పాస్టర్ గారే వెళ్ళి సువార్త ప్రకటించాలని రూల్ లేదు. క్రీస్తులోకి మారిన ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉన్నది. అంతియొకయలో మొట్టమొదటిగా క్రైస్తవులను పిలబడిన సంఘం ఏదైతే ఉందో దాన్ని నిర్మించిన వారు ఎవరు అంటే విశ్వాసులు. ఎవరైతే కుప్రీల్లో కొందరును, కురేనీల్లో కొందరును ఎవరైతే వీరున్నారో వీరందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటిస్తే అనేక మంది శిష్యులుగా మారిపోయారు, అక్కడ సంఘంగా ఏర్పడ్డారు. అదే విషయాన్ని మనం ఇక్కడ చదువుకోవచ్చు. చూసారా? ఫినేకును, కుప్రకును అంతియొక 11వ అధ్యాయం 19వ వచనం. ఓకే, కుప్రీల్లో కొందరును, కురేనీల్లో కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియొకయకు వచ్చి గ్రీకు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్తను ప్రకటించిర్రి. ప్రభువు హస్తం వారికి తోడై ఉండెను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిర్రి. వారిని గూర్చి సమాచారం యెరూషలేములో నున్న సంఘపు వారు విని బర్నబాను అంతియొకయకు పంపిరి. అతడు వచ్చి, ఇప్పుడు ఏం జరిగింది అంటే ఈ విషయం కాస్త యెరూషలేములో ఉన్న సంఘస్థులకు తెలిసింది. అంటే యెరూషలేములో ఉన్న పెద్దలు పేతురు గారికి, బర్నబా గారికి, యాకోబు గారికి తెలిసింది. ఏంటి? అంతియొకయలో అనేక మంది క్రైస్తవులుగా మారారా, క్రీస్తుని విశ్వసిస్తున్నారా అని చెప్పి ఈ విషయం కాస్త వాళ్ళకి తెలిసి వారు ఎంతగానో సంతోషపడ్డారండి. చక్కగా అంటే ఇక్కడ సంఘంకి హింస కలిగింది. ఇక్కడ చూసారా
ఎప్పుడైతే క్రైస్తవ్యాన్ని అణిచివేయాలి అని ఎవరైతే ఆలోచిస్తున్నారో వారు తెలుసుకోవాల్సిన ఒకే ఒక విషయం, ఎక్కడైతే అక్కడ అణిచివేయాలి అని అనుకున్నారో అక్కడి నుంచి ప్రబలిపోతుంది. అందుకని క్రైస్తవుల జోలికి రావద్దు దయచేసి. క్రైస్తవ్యాన్ని ఎంత ఆపుదామని మీరు ప్రయత్నిస్తారో అంత ఎక్కువగా ప్రబలుతుంది. అక్కడేమో సంఘానికి హింస కలిగింది, కానీ ఇంకో చోట ఇంకో పెద్ద సంఘం ఏర్పడిపోయింది అక్కడ అంత్యోకయలో. ఇక్కడి నుంచి ఇప్పుడు అంత్యోక సంఘానికి పంపించాలి, అక్కడ ఉన్న వారిని ఇంకా స్థిరపరచాలి, వాళ్ళని బలపరచాలి, వారిని క్రీస్తులో ఇంకా పెంచాలి అని చెప్పి ఎవరిని పంపిస్తాము అని చెప్పి వారు ఆలోచన చేసినప్పుడు అక్కడ ఉన్నాడండి ఒక ఆదరణ పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు బర్నబాని పంపిద్దామని చెప్పి అక్కడ ఉన్న వారందరూ శిష్యులు అనుకుని బర్నబా గారిని అంత్యోకయకు పంపిస్తారు. ఈ బర్నబా ఏ పట్టణానికి చెందినవాడంటే కుప్రియుడు అయినా కుప్రియుడు కనుక అంత్యోకయకి కుప్రాకి కొంచెం డిస్టెన్సే, సుమారు దగ్గరగా ఒక 15 కిలోమీటర్లు దగ్గరగానే ఉంటాడండి. దగ్గరగా ఉన్న పట్టణంగా ఈ అంత్యోకయ కుప్రా ఈ రెండు దగ్గర సముద్ర తీర ప్రాంతంలో ఉన్నట్టుగా మనకి అంత్యోకయ మనకు కనిపిస్తుంది. ఈ కుప్రియుడైన బర్నబా అంత్యోకయకి రావటం, అక్కడ ఏం జరిగిందో మనం చూద్దాం ఒకసారి రండి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొని వలనని. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధ ఆత్మతో విశ్వాసంతోనూ నిండుకున్న సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి అంతటా. ఈ రాగానే ఇంకా సంఘం ఎదుగుదల ఇంకా అభివృద్ధి పొందుతూ ఉందంటండి. చూసారా, ప్రభు పక్షం నుంచి అనేక బహుజనులు. ఇతడు సత్పురుషుడు, పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. ఇతను వచ్చి మాట్లాడితే ఏం జరిగింది అంటే బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళిరి. ఇక్కడ ఏం జరిగింది అంటే బర్నబా గారేమో అంత్యోకయకి వచ్చారు. అయితే అంత్యోకయ నుంచి తార్సు పట్టణం దగ్గరే కనుక అయితే సౌలును వెతుకుతాం. సౌలు మనం పంపించేశాం కదా, అక్కడి నుంచి కైసరైన తార్సు వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ఏం చేస్తున్నాడు ఎలా ఉన్నాడు చూద్దాం అని చెప్పి బర్నబా గారు అక్కడి నుంచి అంత్యోకయ నుంచి తార్సుకు వెళ్ళటం, పౌలు గారిని కనుగొనటం, పౌలు గారితో మాట్లాడడం, పౌలు నువ్వు రావాలి మన ఇద్దరు కలిసి సేవ చేద్దాం అంత్యోకయలో అని చెప్పి పౌలు గారిని అడిగినప్పుడు పౌలు గారు బర్నబా మాటకి ఒప్పుకొని బర్నబా గారు పౌలు అక్కడి నుంచి తార్సు నుంచి అంత్యోకయకి వచ్చి అక్కడ ఒక సంవత్సరం పాటు సేవ చేయటం. ఆ సేవ అద్భుతమైన సేవ. ఇంకా సంఘం అభివృద్ధి పొందటం అక్కడ మనం చూస్తాం. అదే విషయాన్ని మనం చూస్తాం. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించింది. మొట్టమొదట అంత్యోకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడేది. ఆ దినంలో అప్పుడు ఏం జరిగింది అంటే ఇలా జరుగుతున్న వేళ ఈలోపు అక్కడ ఆ పరిస్థితి ఏం జరిగింది అంటే కరువు రాబోతుంది అని చెప్పి అగబు అనే ఒక ప్రవక్త యెరూషలేము నుంచి రావడం, వీరందరికీ ఆ రోజు అంత్యోకయలో ఉన్న సంఘానికి చెప్పడం, సంఘ పెద్దలకు చెప్పడం జరిగింది. అప్పుడు పౌలు గారు బర్నబా గారు సంఘం అంతటిని కూర్చోబెట్టి, ఇదిగో భూలోకంలో పెద్ద కరువు రాబోతుంది, మనం యెరూషలేములో ఉన్న సంఘానికి ఎంతో కొంత సాయం పంపించాలి అని చెప్పి సంఘాన్ని కూర్చోబెట్టి వారితో